అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ రిలీజ్ టైంలో రెగ్యులర్గా వార్తల్లో వస్తుండగా ఏజెంట్ రిలీజ్ అయ్యాక సైలెంట్ అయిపోయాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కోసం అఖిల్ పడిన కష్టమంతా కూడా వృధా అయింది. ఏజెంట్ తర్వాత ఏడాది అవుతున్నా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వలేదు అఖిల్. అయితే అఖిల్ ఈసారి పక్కా హిట్ టార్గెట్తో వస్తున్నాడని అంటున్నారు. యువి క్రియేషన్ బ్యానర్లో అఖిల్ సినిమా ఉండబోతుందని టాక్. పీరియాడికల్ కథతో అఖిల్ ఈసారి భారీ ప్లానింగ్తో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత అఖిల్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీ బడ్జెట్తో ధీరా అనే మూవీ చేస్తున్నట్టు సమాచారం. పొడవైన జుట్టుతో అఖిల్ కొత్త లుక్ అక్కినేని ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. చూస్తుంటే వార్తల్లో వచ్చినట్టుగా పీరియాడికల్ కథను అఖిల్ తనను తాను సిద్ధం చేస్తున్నట్టుగా ఉన్నాడు. అయితే అఖిల్ లుక్స్ ఓకే, కానీ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అఖిల్ బర్త్డే రోజు సినిమా ప్రకటన వస్తుందని అనుకోగా అది కూడా మిస్ అయింది. అఖిల్ నెక్స్ట్ సినిమాపై ఈ సస్పెన్స్ని అక్కినేని ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. అఖిల్ కెరీర్లో భారీ బడ్జెట్తో నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి అఖిల్ యువి కాంబో ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. యువి బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల చేత వాయిదా పడింది. అయితే ఈ సినిమా కథని ఫైనల్ డ్రాఫ్ట్ చేసే విధంగా అనిల్ కుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా సెలెక్ట్ చేసే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మినహా అఖిల్ సినిమాలన్నీ నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. ఏజెంట్ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ప్రేక్షకులకు భారీ స్థాయిలో నిరాశను గురిచేశాయి. అఖిల్ తర్వాత మూవీ యువి క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్నదని తెలుస్తుంది. ఈ సినిమాకు ధీరా అనే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతుంది. అఖిల్ గెడ్డం పెంచి గుర్తుపట్టలేని లుక్లో కనిపించగా తర్వాత మూవీ పీరియాడికల్ డ్రామా అని, అందుకే అఖిల్ లుక్ను పూర్తిగా మార్చుకున్నాడని సమాచారం. అఖిల్ భవిష్యత్తు సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కనున్నాయని సమాచారం. కెరీర్ పరంగా ఏడాది గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. నాగార్జున సైతం అఖిల్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది. విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, లాభాల్లో వాటా తీసుకునేలా నిర్మాతలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని సమాచారం అందుతుంది. అక్కినేని అఖిల్ క్లాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ల డైరెక్షన్లో నటించబోతున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజాలు తెలియాల్సి ఉంది. అఖిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై ఫోకస్ పెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగ్ అఖిల్ కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.